ఈరోజు వీళ్ళు విస్పిరతులు చాలా ఆత్మలు కింది ఆవరణలకు వెళ్ళాయి అనే టాపిక్ మీద మాట్లాడుతున్నారు. మనమందరం ఆత్మను పవిత్రీకరించుకొనడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి భూమి మీద మళ్ళీ పుడతాము. ఎందుకు పుడతాము? ఉన్నత స్థాయికి చేరడానికి మన ఆత్మలో ఉన్న సరికాని గుణాలను వదిలించుకొని మన ఆత్మను పవిత్రీకరించుకోవడానికి మనం భూమి మీద పుడతాం. కానీ మన కోరిక అన్ని మార్లు నెరవేరదు. తరచుగా పైకి ఎదగకుండా మనం కిందికి పోతుంటాం. మనలో చాలామంది రెండో ఆవరణ నుంచి ఆరో ఆవరణ వరకు కూడా వెళ్ళి ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రం ఒకటో ఆవరణకు వెళ్ళి ఉంటారు. అయితే ఒకటవ ఆవరణ నుంచి బయటకు రావటం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతి ఆత్మ 100-200 సార్లు భూలోకంలో పునర్జన్మించి అన్ని రకాల అనుభవాలను పొంది ఉంటుంది. ప్రతి ఆత్మ భిన్నమైన సమస్యలు, పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. 100-200 జన్మలు తిరిగి తిరిగి పుడుతూ భిన్నమైన సమస్యలు, రకరకాల సమస్యలను అనుభవపూర్వకంగా మన ఆత్మ తీసుకుంటుంది అంటున్నారు. ఇంకా ఆత్మసత్తలు భూలోకంలోని వారికి మా రహస్యాలన్నీ అంటే ఆత్మలోకంలో ఉన్న మన వాళ్ళతో మనము అనుబంధాన్ని ఏర్పరచుకొని మాట్లాడుతున్నప్పటికీ కూడా అన్ని రహస్యాలు మేము మీకు చెప్పకూడదు. కొన్నింటిని చెప్పకుండా ఉంచాలి అని కూడా చెప్తున్నారు. అయితే మేము మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలం. మేము ముందుగానే అన్ని విషయాలు మీకు చెబితే, మీరు ముందుగా సిద్ధంగా ఉంటారు. అంటే ఏం జరగబోతుంది అనేది కొన్నిసార్లు కొన్ని విషయాలు మాత్రం చెప్పకుండా మేము ఉండాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఆ అనుభవాన్ని సంపూర్ణంగా తీసుకోలేకపోతారు కాబట్టి, మేము చెప్పకూడదు. దానికి మీరు ముందుగా సిద్ధమై ఉంటారు. మీరు మళ్ళీ జన్మించడం వల్ల ఇన్నిన్ని సార్లు జన్మలు తీసుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తాము. అన్నీ చెప్పలేము అని జెప్పి చెప్తున్నారు. ఇంకొక టాపిక్ ఏమంటున్నారు అంటే, ఆత్మలతో సంభాషించడం గురించిన అపోహలు అనేది ఇందులో చెప్తున్నారు. చనిపోయిన మీ ఆత్మీయులకు ప్రగతిలో అవరోధాలుంటాయని మీరనుకుంటే అవి పూర్తిగా పొరపాటు. ఆత్మలతో సంభాషించకుండా తమ ఆలోచనలను మీలో చొప్పించి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టటానికి ఆత్మలోకంలోని వారికి రోజులు, నెలలు, సంవత్సరాలు చివరికి దశాబ్దాలు కూడా పట్టవచ్చు. కానీ ఆత్మలతో సంభాషించడం ద్వారా కొన్ని గంటలలోనే మీకు అర్థమయ్యేలా మేము చెప్పగలం. రోజులు, నెలలు, సంవత్సరాలు మాట్లాడకపోతే వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోకపోతే ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి చివరికి దశాబ్దాలు కూడా పట్టవచ్చంట. అంటే అన్నన్ని సార్లు మనము జన్మలు తీసుకోవాలి. ఒక్క విషయానికి తిరిగి తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు మేమిచ్చే ఆ జ్ఞానాన్ని తీసుకోగలిగినప్పుడు అది కొన్ని గంటల్లోనే మీకు అర్థమయ్యేలా మేము చెయ్యగలం. మీకు చెప్పగలం. ఇలా కాకపోతే దీనికి కొన్నేళ్ళు పడతాయి. చనిపోయిన వారి ఆత్మల ప్రగతికి అవరోధం ఉండదు. అది మరింత మేము మీకు సాయం చేయడం వల్ల ఏదో మా ప్రగతికి అవరోధం ఉంటుంది. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టుగా కాదు. దానికి బదులుగా ఇంకా మా పురోగతి అనేది మరింత వేగవంతమవుతుంది. మా ప్రగతికి అవరోధం అనేది ఉండదు. దానికి బదులు మేము మా ప్రగతి అనేది మరింత వేగవంతం చేసుకుంటాము మీకు సహాయం చేయడం వల్ల. మేమింతకు ముందు చెప్పినట్లుగానే ఉన్నత స్థాయిలో ఉన్న ఒక కవల ఆత్మ మరో ఆత్మ ఎదగడం కోసం నిరీక్షిస్తూ, ఆ కవల ఆత్మ మరింత కిందికి పడిపోకుండా ఆపడానికి బాగా శ్రమిస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్న కవల ఆత్మ భూలోకంలోని ఆత్మకు ఆలోచనలను చొప్పించాలన్నా, భూలోకంలోని ఆత్మ కొన్నేళ్ల పాటు వాటిని వినటానికి కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ట్విన్ సోల్ గూడా తన ఆలోచనను "నువ్వు వెళ్ళే దారి సరికాదు. నువ్వది చెయ్యకు, అట్లా మాట్లాడకు, అట్లా ప్రవర్తించకు" అని చెప్పడానికి కొన్ని ఏళ్ల పాటు కష్టపడుతుంది అంట. అప్పటికి కూడా మనం ఏం జేస్తాము అంటే నిర్లక్ష్యం జేస్తాము. కానీ దీనిని ఆత్మలతో సంభాషించడం ద్వారా సులభంగా, వేగంగా చేయవచ్చు. అందువల్ల ఆత్మలతో సంభాషించకుండా ఉండడం కన్నా, ఆత్మలతో సంభాషించడం ద్వారా మా ప్రగతి మరింత వేగమవుతుంది. చాలామంది ఆత్మలతో సంభాషించడం ద్వారా అంటే వాళ్ళకి ఈ కష్టం అనేది తప్పుతుంది. ఏళ్ళు, రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు వీళ్ళు దశాబ్దాలు అని చెప్తున్నారిక్కడ. అంతంత కష్టపడాల్సిన అవసరం మాకు తప్పుతుంది. మీరు సరిగ్గా మాతో ఆ బంధాన్ని ఏర్పరచుకొని మాట్లాడగలిగినప్పుడు.
మా జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు. అయితే ఇంకేమంటున్నారిక్కడ అంటే, చాలామంది ఆత్మలతో సంభాషించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ ప్రగతికి ఆటంకం కలుగుతుందని భావించి, చాలామంది చనిపోయిన తమ ఆత్మీయుల ఆత్మలతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఇది నిజమేనా? లేక నేర భావనతో అంతరాత్మ వారిని మాట్లాడకుండా ఆపుతుందా? ప్రశ్న అడుగుతున్నారు. ఏం జేస్తారు అంటే వాళ్ళ ఆ ప్రగతి చనిపోయిన మన వాళ్ళ ప్రగతి అనేది తగ్గిపోతుంది. వాళ్ళ ప్రగతికి, వాళ్ళ పురోగతికి మేము ఆహ్, ఆటంకం కలిగించిన వాళ్ళమవుతాము. ఇది నిజమేనా? మాట్లాడడం వల్ల ఇది జరుగుతుందనేది నిజమేనా? లేక నేర భావనతో అంతరాత్మ వారిని మాట్లాడకుండా ఆపుతుందా అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏం జెప్తున్నారంటే, నిజమైన పవిత్రాత్మలు ఋషులకు చనిపోయిన వారి ఆత్మలతోనూ, ఆత్మలోకం వారితోనూ సంభాషించే శక్తి ఉంటుంది. అంటే నిజమైన ఋషులు ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఆత్మలతోనూ, ఆత్మలోకంలో ఉన్నవారితోనూ సంభాషించే శక్తి వాళ్ళకుంటుంది. ఒకవేళ సంభాషించడం వలన ఆత్మసత్త ప్రగతికి ఆటంకమైతే ఉన్నతాత్మలకు ఈ శక్తి ఉంటుందా? ఏమంటున్నారు? ఒకవేళ సంభాషించడం వలన ఆత్మ యొక్క ప్రగతికి ఆటంకమైతే ఉన్నతాత్మలకు ఈ శక్తి ఉంటుందా? అంటే ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఆవరణలో ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలుంటాయి. వాళ్ళు గైడ్ చేస్తారు అని చెప్పి మనం అనుకున్నాం కదా! అయితే మాకసలు ఆ శక్తులు మీకు ఆటంకం కలిగించేటట్లయితే మాకసలు ఆ శక్తులుంటాయా? ఆ శక్తులనేవే మాకుండవు కదా! ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలకి, ఆ ఆత్మల యొక్క గైడెన్స్ తీసుకునే శక్తులే ఉండవు కదా! ఒకవేళ అది తప్పైతే అనంటున్నారు. కొందరు ఇలా అనవచ్చు. జాగ్రత్త! చెడు ఆత్మలు మీ శరీరాన్ని ఆక్రమించుకుంటాయి. మీరు నాశనమైపోయి నరకానికి పోతారు. వారికిక్కడ కొన్ని అని అనేవాళ్ళకి ఇక్కడ కొన్ని సమాధానాలు మేమిస్తున్నాము అని చెప్పి, ఆత్మలతో సంభాషించడం అంటే ఎందుకు భయం? మీరు చెడ్డవారా? చెడు చెడు చెడును ఆకర్షిస్తుంది. మీరు చెడ్డవారైతే చెడు తప్పనిసరిగా చెడును ఆకర్షిస్తుంది. కనుక ఆత్మలతో మాట్లాడడానికి భయపడాలి. ఒకవేళ మీరు చెడు ఆత్మలను ఆకర్షిస్తే అవి మీ భౌతిక మనస్సును ఆక్రమించవచ్చు. కానీ మీరు సదాత్ములైతే, చనిపోయిన సదాత్మతో సంభాషించినట్లయితే మీకు దాని వలన హాని జరగదు. అంటే చెడ్డ వాళ్ళను చెడు ఆత్మలు ఆకర్షిస్తాయి. ఎవరైతే మంచి వాళ్ళుంటారో వాళ్ళ దగ్గరికి మంచి ఆత్మలు ఆకర్షింపబడతాయి. మీరు మాట్లాడేటప్పుడు ఒకవేళ మీరు చెడ్డవాళ్ళైతే మీరు చెడు ఆత్మలను ఆకర్షిస్తారు. అయితే ఇంకేమంటున్నారు వాళ్ళిక్కడ అంటే, నిజమే. ఈ చెడు ఆత్మలను ఆకర్షించినప్పుడు అవి మీ భౌతిక మనస్సును అంటే మన మైండ్‌ని ఆక్యుపై చేసుకుంటాయి. ఆక్యుపై చేసుకొని అవి వాటికి నచ్చినట్టుగా మనల్ని ఉపయోగించుకుంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు పూనకాలొస్తాయి, దేవుళ్ళొస్తాయి ఇవన్నీ చెడు ఆత్మలే. చెడు ఆత్మలు వాళ్ళని ఆక్యుపై చేసుకొని ఆ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసేలాగా చేస్తాయి. నాకు మేకనివ్వు, నాకు కోడినివ్వు అని మాట్లాడుతున్నాయి అన్నీ చెడు ఆత్మలే. అయితే ఇంకేమంటున్నారు అంటే, అప్రయత్న లేఖనాన్ని మీ అంతట మీరు ప్రయత్నించవద్దు. ఆటో రైటింగ్ అనేది మీ అంతట మీరు ప్రయత్నించవద్దు. రక్షణ లింకు తగిన సూచనలు లేకుండా మీ అంతట మీరే ఈ ఆటో రైటింగ్ అనేది అభ్యాసం చెయ్యడం అనేది చాలా ప్రమాదకరం. కేవలం అనుభవం ఉన్న, అంతకు ముందే లింకు ఉన్న వ్యక్తి మీ లింకులో చేరవచ్చు. దీనివల్ల వ్యతిరేక జోక్యాలేవి మీకు హాని చేసే వీలుండదు. అంటే మీకు ప్రాక్టీస్ లేకుండా ఈ ఆటో రైటింగ్ అనేది ప్రయత్నం చేయకండి. ఎవరికన్నా ఆల్రెడీ ఈ ఆటో రేటింగ్ అనేది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే అండి, ఒక పవర్ లైన్‌కుండే కనెక్షన్‌ల లాంటివే. ఈ ఒక్కొక్కసారి ఈ లైన్స్ అనేవి ఆహ్, ఏమైతది, ఈ కనెక్షన్ లైన్స్ అనేవి వేరే వాటికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణ జ్ఞానం లేకుండా మీరు ఆటో రైటింగ్ అనేది మీ ఒంటరిగా మీరు చేసుకోవద్దు అనేది ఇక్కడ ఒక సూచననిస్తున్నారు. ఇంకేమంటున్నారు అంటే, చెడును ఆకర్షిస్తుంది. మంచిని ఆకర్షిస్తుంది. సదాత్మలు తప్పనిసరిగా మిమ్మల్ని రక్షిస్తాయి. సదాత్మతో నిరంతరం సంభాషిస్తుంటే, మీ లింకు తెగకుండా ఉన్నప్పుడు మీరు పూర్తిగా సురక్షితంగా ఉంటారు.
ఎప్పుడు ఇంక వాళ్ళు మనల్ని రక్షిస్తూ మనకి జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని రక్షిస్తూ కూడా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. చెడ్డవారిని లోనికి రానీయకుండా మీ వాకిలి తలుపును మూసివేసినట్లే చెడ్డ ఆత్మలు మీ మనస్సులోకి ప్రవేశించకుండా మానసిక ద్వారాలు అనేవి మూసి ఉంచాలి అని చెప్పి చెప్తున్నారు. ఇందులో మూఢనమ్మకాలు మన జీవితాలపై ఆధిపత్యం చెలాయించిన రోజులు పోయాయిప్పుడు. పిచ్చివాళ్ళు మాత్రమే ఆత్మలతో మాట్లాడతారని చెప్పే రోజులు గతించాయి. ఆత్మలతో సంభాషించగలనని చెప్పేవారు నిజమే చెబుతున్నారని రుజువు చేయలేని రోజులు పోయాయి. అంటే ఒకప్పుడు ఇట్లాంటి రోజులుండేవి. ఏవి మూఢనమ్మకాలు అని చెప్పి పిచ్చివాళ్ళు మాత్రమే ఆత్మలతో మాట్లాడతారు అని నమ్మేవాళ్ళు. అట్లాంటి రోజులు కావివి. ఎప్పుడైతే ఆత్మలతో సంభాషించగలనని చెప్పేవారు, వీళ్ళన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అనుకునేలాంటి రోజులు కావు. ఇప్పుడున్న మనుషులు దీన్ని సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు భూలోకంలో చాలామంది శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు, సైకాలజిస్టులు ఆత్మలతో సంభాషించడం గురించి విస్తృతమైన పరిశోధనలు చేస్తూ, తాము చేసే పని యథార్థమని రుజువు చేయగలుగుతున్నారు. ఒకతను రేమండ్ మోడీ అని చెప్పి ఆయన మంచి పెద్ద డాక్టర్ అండ్ సైంటిస్ట్ కూడా. ఆయన నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్‌లో ఉండి శరీరం వదిలి వాళ్ళు కొన్ని కొన్ని ఆహ్, ఆత్మలోకాలకెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఏంటి అంతా చూసి మళ్ళీ కొన్ని గంటల తర్వాత తిరిగి శరీరంలోకొచ్చిన వాళ్ళది అందరి ఎక్స్‌పీరియన్సెస్ ఆయన కలెక్ట్ చేసి ఒక బుక్ రాశారు. ఆయన పేరు రేమండ్ మోడీ. అందులో కూడా ఆయన స్వయంగా వాళ్ళు ఆత్మలోకాన్ని దర్శించి, అక్కడ వాళ్ళని కలుసుకొని, అక్కడ ఎట్లుంది అనేది మొత్తం ఆ బుక్‌లో ఉంటుంది. అదే ఇక్కడ విస్పీరతులు గూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు సైంటిస్టులు, మానసిక నిపుణులు, సైకాలజిస్టులు ఆత్మలతో సంభాషించడం గురించి విస్తృతమైన పరిశోధనలు చేస్తూ, తాము చేసే పని యథార్థమని రుజువు చేయగలుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎన్నో వింతైన దృగ్విషయాలుంటాయి. వాటికి శాస్త్రీయమైన వివరణలుండవు. ఇంద్రియాతీత గ్రహణ శక్తి అంటే ఈఎస్‌పి పారాసైకాలజీ మానసిక దృగ్విషయాలని నమ్మాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలకు అతీతమైన శక్తి ఇది. అంటే మన ఇంద్రియాలు ఏమున్నాయి? పంచేంద్రియాలు. కళ్ళు ఫిజికల్ ఐతో చూడలేనిది. మన చెవుతో ఈ ఫిజికల్ చెవుతో వినలేనిది వింటూ ఉంటాము. అంతరంగంగా ఓంకారాలు కానీ, కళ్ళు మూసుకున్నప్పుడు మనకు విజన్స్ కనబడతాయి. ఈ కళ్ళు చూస్తున్నాయా? మరి ఏం చూస్తుంది? అంటే ఈ ఇంద్రియానికి అతీతంగా చూస్తున్నాం మనం. అట్లాంటి తీత గ్రహణ శక్తి అనేది పారాసైకాలజీని, మానసిక దృగ్విషయాల్ని నమ్మాల్సి ఉంటుంది. నేను ఈ కళ్ళతో చూసిన దాన్నే నమ్ముతా, నేను ఈ చెవులతో విన్నదాన్నే నేను నమ్ముతా అనేది కాదు. సైంటిస్టులు కూడా దీనికి ఈ ఇంద్రియాలకు అతీతంగా ఇంకేదో ఉంది. ఆ శక్తిని గురించి వాళ్ళు రిసర్చ్ చేసి మరీ చెప్తున్నారు అంటున్నారు. కొందరు బుద్ధిహీనులు ఆత్మలోకం ఉందా అని మేము ఆత్మలమా అని కూడా సందేహిస్తూ ఉంటారు. అసలు ఆత్మలోకం ఉందా? అసలు మేము ఆత్మలమా అని కూడా సందేహిస్తూ ఉంటారు. మరికొందరు అసాధారణ బుద్ధిహీనులు దేవుడున్నాడని ఖచ్చితంగా మీకు తెలుసా? వంటి అర్థం లేని ప్రశ్నలు కూడా వేస్తారు అని చెప్పి చెప్తున్నారు. దేవుడనేవాడే లేడు, ఆత్మలోకాలు లేవు, ఆత్మలే లేవు. అసలు మాట్లాడేవాడే దేవుడు. వాడి లోపలుందే ఆత్మ. కానీ వాళ్ళేం మాట్లాడతారు? దేవుడు లేడు, ఆత్మలు లేవు, ఆత్మలోకాలు లేవు అని మాట్లాడతారు బుద్ధిహీనులు అని చెప్పి అంటున్నారు వీళ్ళు. కొందరు వ్యక్తులు ఆత్మలతో సంభాషించే విషయాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటారు. ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటారు కూడా. కొంతమందికి తెలుసుకొనడం తప్పనిసరి అవుతుంది. వాళ్ళు ఆత్మలోకం గురించి, చావును గురించి, పుట్టుకను గురించి, గత జన్మల గురించి తెలుసుకోవాలని బాగా ప్రయత్నిస్తారు. భూలోకంలోని వారికి అన్నింటికి ఖచ్చితమైన రుజువు కావాలి. భూలోకంలో ఉండే వాళ్ళకి. వారి పరిమిత మనస్సులు రుజువులు లేకుండా విషయాలను గ్రహించవు. కొంతమందికి కొంతమందికి మాత్రమే దైవదత్తమైన ఈ శక్తి ఉంటుంది. ఇతరులు వీరిని సంతోషంగా అనుకరించి, అమాయకులైన వారిని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తారు. అంటే ఏదో ఒక శక్తిని, ఒక ఆత్మతో మాట్లాడే శక్తి ఉంటుంది. ఆ ఆత్మని తన కంట్రోల్‌లో పెట్టుకొని, ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ ఆ ఆత్మ ద్వారా తెలుసుకుంటూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఇట్లాంటి మోసం చేసే వాళ్ళు అమాయకులైన వారిని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దీంతో
దీనివల్ల చాలామందికి నిజమైన వారెవరో, నకిలీ వారెవరో గుర్తించడం అనేది కష్టమవుతుంది అని చెప్పి అంటున్నారు. కొందరు లోకాతీత విషయాలను గురించి తెలుసుకొనటం పాపమని, చెడు అని అనుకుంటారు. కానీ ఇలా అనుకోవడం పూర్తిగా అజ్ఞానం. ఆత్మసత్తలు తమ అపరాధాలను, పాపాలను కనుగొంటాయని కొందరు భయపడతారు. అంటే నిజమైన ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలు వాళ్ళకంతా తెలిసుంటది. అంతా జ్ఞానం ఉంటుంది కాబట్టి, ఇక్కడ భూమి మీద వీళ్ళు చేసే పా తప్పుడు పనులు, వీళ్ళు చేసే పొరపాట్లు, పాపాలను వాళ్ళు కనుగొంటారని చెప్పి ఇట్లా భయపెడతారు అని మళ్ళీ జెప్తున్నారు. దానితో వారు ఇతరులను నిరుత్సాహపరుస్తారు. చెడ్డవారు ఈ ఆలోచనలను ఇష్టపడరు. వాటిపై కుతూహలమనేది చూపించరు. కొందరికి తల్లిదండ్రులలో, పూజారులలో, ఉపాధ్యాయులలో దీనికి వ్యతిరేకంగా బాగా నూరిపోస్తారు. దానితో వారు అంతఃప్రేరణను అణగదొక్కి ఎటువంటి చిక్కులు భరించడానికి ఒప్పుకోరు. అంటే వీళ్ళు తల్లిదండ్రులకి, పూజారులకు, ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ఇది చెడ్డది, ఆత్మలు అసల పదాలు మాట్లాడకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు, చనిపోయిన వాళ్ళతో గురించి మనం మాట్లాడకూడదు. ఇట్లాంటి తల్లిదండ్రులకు బోధిస్తే తల్లిదండ్రులు ఏం జేస్తారు? వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు, సమాజంలో ఉన్న పిల్లలందరికీ ఇదే విషయాన్ని తరతరాలుగా పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇట్లా బోధిస్తూ పోతారు. మళ్ళీ ఉపాధ్యాయులు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇదే సరికాని జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. పూజారులు ప్రతి ఒక్కరూ పూజారి చెప్పిండంటే అది కరెక్ట్. అది గుడ్డిగా నమ్మేయొచ్చు అనే నమ్మకాలలో ఉంటారు కాబట్టి, ఈ ముగ్గురికి బోధించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ భూలోకంలో మీరెందుకు పుట్టాలనుకున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది మీకు వింతగా అనిపించొచ్చు కానీ వాస్తవం. మీలో చాలా మందికి మీ లోకంలో పుట్టడం అసలు ఇష్టమే లేదు. ఆత్మలోకంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఉన్నత స్థాయిలోని ఆత్మల గురించి మేము మాట్లాడుతున్నాం. భూలోకంలో పుట్టడం ఇష్టం లేని వాళ్ళెవరు అనంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలకి అసలు ఈ భూలోకంలో పుట్టడం అనేది ఇష్టమే లేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకేమంటున్నారు? తొందరగా ఉన్నత స్థాయికి చేరాలనే మీ అసహనం గానీ, ఇబ్బంది అయినా పడతామని సిద్ధపడటం గానీ, భూలోకంలో మీ ఆత్మీయులు ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోవడం కానీ, మీరు భూలోకంలో పునర్జన్మించడానికి కారణం. ఏంటి కారణాలు అంటే మేము ఉన్నత స్థాయికి చేరాలనే అంటే తొందరగా సహనంగా అక్కడ మెల్లగా నిదానంగా ఆత్మలోకంలో అనేది నిదానంగా ఉంటుంది అని అన్నారు కదా! అబ్బా! ఇక్కడ ఎందుకులే భూలోకంలోకెళ్ళేసి ఇంకా తొందరగా ఫాస్ట్‌గా మనము ఎదుగుదామనే కోరికతోటి ఒకటి, రెండోది ఇబ్బందులు పడతామని అయినా పర్వాలేదు మేము కిందికి ఎళ్తామేమో ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా మనం సిద్ధపడతామంట భూమి మీదకి రావడానికి ఎదుగుదల కోసం. భూలోకంలో ఆత్మీయులను, మన ఇష్టమైన వాళ్ళని ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోకుండా వాళ్ళని కాపాడడం కోసము, మళ్ళీ మనం భూమి మీదకి వచ్చి మీరు పునర్జన్మించడానికి కారణాలు. కానీ మీలో చాలామంది మీ ఆత్మ మీ ఉపచేతనాత్మక మనస్సు భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అనే కోరికతోటే వస్తారు. అబ్బా! వెళ్ళాలా అనే కోరికతోటే భూమి మీద ఇక్కడ ఉండడము ఇష్టం లేని స్థితిలోనే వస్తారు చాలామంది. కానీ కొన్నిసార్లు మీ అంతరంగంగా ఇలా అనుకుంటారు. ఇలా ఎందుకు అంటే మన ఇష్టమైన వాళ్ళని కాపాడాలి, మనం ఎదగాలి అనే కోరిక ఉన్నప్పటికీ కూడా, మనసులో మాత్రము భూమి మీద పుట్టడం అనేది మనకు ఇష్టం అనేది సంపూర్ణంగా ఇష్టంగా మాత్రం రాము అని చెప్తున్నారు. ఇలా ఎందుకనుకుంటారు అని మీరు ఆశ్చర్యపోతుంటారు. కానీ మీకు ఆత్మలోక గృహం గుర్తుకు రాదు. కొంతసేపు ఆశ్చర్యపోయి దీని గురించి మర్చిపోతారు. కొంతమందికి మీ ఆత్మ నుంచి భూలోకంలో మీరెందుకు పుట్టాలనుకున్నారు అంటే ఇక్కడ ఏమంటున్నారు కొంతసేపు ఆశ్చర్యపోయి దీని గురించి మీరు మర్చిపోతారు. అంటే ఆత్మలోకం ఎందుకు మేము ఈ విషయం చెప్పినప్పుడు, ఇది విన్నప్పుడు మనమెందుకట్లా అనుకుంటాము అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. కాసేపు ఆత్మలోకం గురించి అవునా అని అనుకుంటారు. కానీ వెంబటే మర్చిపోతారు. ఇంకా ఏం ఉండదు. మళ్ళీ ఇదే ఇక్కడ ఈ ఈ బాధలు, ఈ సంతోషాలు, ఇక్కడి బాధల బంధాలు వీటిలోనే ఈ హడావిడిలో పడిపోతారు. కొంతమందికి మీ ఆత్మ నుంచి భూలోకంలో మీరెందుకు పుట్టాలనుకున్నారు అనేది అంతరంగ మనసు నుంచే ఈ భావం పుడుతుంది. అసలు నేనెందుకిక్కడ పుట్టాను అనేది కూడా కొన్నిసార్లు మీ అంతరంగంలోనే వస్తుంది ఆ ప్రశ్న.
దానితో మీ భౌతిక మనస్సు దీనిని తప్పనిసరిగా వినాల్సి వస్తుంది. మన ఫిజికల్ మైండ్ కూడా ఒకసారి ఆగి ఆలోచిస్తుందంట. ఆత్మలోకంలో మీరు శిక్షణను, అనుభవాన్ని పొందవచ్చు. కానీ ఉన్నత స్థాయిలకు చేరడానికి ఇక్కడ వేలాది ఏళ్ళు పడతాయి. ఇవే మాటలు వీళ్ళు రిపీటెడ్‌గా పదే, పదే, పదే చెప్తున్నారు. మనం ఎందుకు భూమి మీద పుడతాము? మనం ఆత్మలోకంలో ఉన్నప్పుడు మన పురోగతి అనేది నిదానంగా ఉంటుంది కాబట్టి మనం భూమి మీద జన్మ తీసుకుంటామనేది కూడా వీళ్ళు రిపీటెడ్‌గా చెప్తున్నారు మనకు. అందుకని దీనికి మారుగా కొన్ని వందల ఏళ్లలో ఉన్నత స్థాయికి చేరాలని మీరు ప్రయత్నిస్తారు. భూలోకంలో పుట్టడానికి అదే కారణం. తొందరగా ఫలితాలు కావాలని, అయితే దీనిలో మరింత కిందికి పోయే ప్రమాదం ఉంది. మీరు లక్ష్య సాధనకు బాగా సమయం మీ లక్ష్య సాధనకు బాగా సమయం పట్టవచ్చు. కిందికి పోయినప్పుడు కింది తలాలలోకెళ్ళిపోయినామంటే మళ్ళీ ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి రావడానికి, మీ లక్ష్యాన్ని సాధించడానికి ఒక్కోసారి చాలా సమయం కూడా పట్టవచ్చు అని చెప్తున్నారు. భూమి మీదికెళ్ళినప్పటికి. కింది ఆవరణలోని ఆత్మలు భూలోకంలో జన్మించటానికి ఇష్టపడతాయి. దీనివల్ల వారికి త్వరితంగా ప్రగతి సాధించే అవకాశం కలుగుతుంది. వారు సన్మార్గంలో తప్పకుండా ఉండగలిగితే భూలోకంలో పునర్జన్మించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. 1, 2 ఆవరణలో ఉన్న వాళ్ళకి. ఈ 1, 2, 3 ఆవరణల్లో పడే బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఇబ్బంది పడ్డ భూలోకంలో మళ్ళీ జన్మించడమే వారికి మంచిది. అంటే అక్కడుండి ఆ నరకయాతన పడ్డం కన్నా, ఇక్కడ ఇబ్బందులు పడ్డా, పూత పోయింది మళ్ళీ కింది తలాలలోకెళ్తాము అన్న విషయము అనే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు తిరిగి భూలోకంలో జన్మించడమే వారికి మంచిది అని చెప్తున్నారు. పాపము, చెడు ప్రభావాల మూలంగా కింది స్థాయిలకు పడిపోయిన సదాత్మలకు భూలోకం స్వర్గమే. కింది స్థాయిలలో పడిపోయిన సదాత్మలు తమను స్వల్పకాలంలో బాగా తీవ్రంగా శిక్షించమని దేవుడిని వేడుకుంటాయి. ఒకవేళ అంటే ఈ కష్టాలు నన్ను శిక్షించు, నన్ను బాధపెట్టు అని చెప్పేసి వాళ్ళే వేడుకుంటారంట. ఎందుకు అనంటే స్వల్పకాలంలో తీవ్రంగా శిక్షించమని ఇట్లా కోరుకుంటే మనం తొందరగా పై ఆవరణలోకి వెళ్ళిపోతాం. ఈ కష్టాలు పడ్డం వల్ల నేర్చుకుంటాం ఈ కష్టాల నుంచి అని చెప్పేసి మనమే దేవుణ్ణి నన్ను శిక్షించు, నన్ను బాధపెట్టు అని చెప్పి వేడుకుంటారంట. ఒకవేళ వారు ఒకటో ఆవరణ నుంచి అయితే భూలోకంలో బరువులు మోసే జంతువుల్లా పుట్టి బాగా కష్టపడుతూ ఒక్కోసారి మనుషుల చేత హింసించబడుతూ కూడా ఉంటారు. ఒకవేళ ఇంకా హీనమైన పనులన్నీ చేసి ఉన్నత ఆవరణ నుంచి కిందికి పడిపోతే ఒకటో ఆవరణకు కూడా పడిపోయినప్పుడు ఏమవుతుందంట అంటే బరువులు మోసే జంతువుల్లా పుడతారు. పుట్టి భూలోకంలో ఎంతో కష్టాలు పడుతూ ఒక్కోసారి అయితే మనుషుల చేత కూడా హింసించబడుతూ ఉంటారంట. ఒక్కోసారి ఏంటి ఎప్పుడు హింసించబడుతూనే ఉన్నాయి జంతువులు మనుషులచే. వారు తమ కర్మను త్వరితంగా చెల్లించి వేస్తారు. ఈ హింస పడడం వల్ల. అయితే దీనికోసం వారు బాగా బాధను అనుభవించే ధైర్యాన్ని కలిగి ఉండాలి. చాలా మందిని హింసించడం, కొట్టడం, ఆకలితో అలమటింప చేయటం జరుగుతుంది. రోజంతా పొలాల్లో పనిచేయాలి లేదా చాలా బరువులు మొయ్యాలి. ఇక్కడ హింసించడం, కొట్టడం, ఆకలితో అలమటించడం, రోజంతా పొలాల్లో ఈ చాకిరీ బరువులు మోసే పనులు చేయడం అనేది చేయాల్సొస్తుంది ఈ ఆత్మలు. అని ఇంకా వీళ్ళు ఎంతో బాధను అనుభవించే ధైర్యాన్ని కూడగట్టుకొని ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. చాలా ఆత్మలు ఒకటో ఆవరణలో వేలాది ఏళ్ళంటే ఇక్కడ చూడండి అవి జంతువులు అని మనం జూస్తున్నాం. కానీ వీళ్ళిక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు మనలాగానే తప్పులు చేసి తిరిగి ఆ జంతువులాగా పుట్టాడు. అట్లాంటి బాధలను ఘోరమైన బాధలు అనుభవించి ఉన్నత తలానికి, ఉన్నత ఆవరణకి ఎదగడానికి కష్టపడుతున్నాడు. అట్లాంటి కష్టపడే వాళ్ళని ఏం జేస్తున్నాము, కోస్తున్నాము, హింసిస్తున్నాము. ఇక్కడ హింసించడమే కాదు, వాళ్ళకసలు ఆ అనుభవాన్ని పొందడానికే మనం ఆ అవకాశం ఇవ్వకుండా చంపేస్తున్నాం వాటిని. అది ఎంత ఘోరమైన పాపమో ఒకసారి ఆలోచించండి. చాలా ఆత్మలు ఒకటో ఆవరణలో వేలాది ఏళ్ళు ఉండటం కన్నా ఈ శిక్షలే నయమని భావిస్తాయంట. అక్కడుండి ఆ నరకయాతన పడడం కన్నా ఈ ఆత్మలు భూమి మీద ఈ బరువులు మోసే జంతువుల్లాగా పుట్టి ఈ హింసలు పడ్డము తేలిక అని చెప్పి అనుకుంటాయంట. 1, 2 ఆవరణలు ఎంత భయంకరంగా ఉంటాయో దీనిని బట్టి మీరు ఊహించుకోండి. ఇక్కడ పడే ఈ అవస్థలు, ఈ యాతన కన్నా అవి అంత భయంకరంగా ఉంటాయి. ఆ 1, 2 ఆవరణలు అని చెప్పి చెప్తున్నారు. ఆ ఆవరణల్లో ఉండకుండా తప్పించుకొనడానికి వారు సంతోషంగా, ఇష్టపూర్వకంగా ఈ శిక్షను అనుభవిస్తారంట. మూడో ఆవరణ కూడా ఇలాగే భయంకరం.
మూడో ఆవరణలోని ఆత్మలు సూరదాసులా ఛాన్స్ తీసుకోవచ్చు. సూరదాసు స్టోరీలో విన్నాం కదా! ఆయననే కావాలని అంత ఘోరమైన జన్మని తీసుకున్నాడు కదా! అయితే ఈ సూరదాసు మూడో ఆవరణలో ఉన్న వ్యక్తే కదా! అయితే ఇట్లా మూడో ఆవరణలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయంట. ఎట్లా భూలోకంలో మనిషిలాగా జన్మ తీసుకొని భయంకరమైన జీవితాన్ని, కష్టాలను అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. కానీ అందరూ సూరదాసులా రక్షింపబడరు. అటువంటి ఆత్మలు పైకి వెళ్ళటానికి బదులుగా ఒకటో లేదా రెండో ఆవరణలో పడవచ్చు. ఇప్పుడు ఆ ఉన్నత సదాత్మ, ఈ నీళ్ళు వీళ్ళందరూ సహాయం చేయడం వల్ల కదా ఆయన ఎదిగింది. ఒకవేళ సహాయం చేయకపోతే ఆయన చేసిన తప్పులకు తిరిగి మూడో ఆవరణ నుంచి ఒకటో ఆవరణకెళ్ళేలాంటి తప్పులు చేశాడని కూడా మనం ఆ స్టోరీలో చదువుకున్నాం. అయితే అదే జెప్తున్నారు. అందరికి మాత్రం అట్లా రక్షించబడే ఛాన్సెస్ ఉండవు. ఈ వీళ్ళు మూడో ఆవరణ నుంచి ఎదుగుదామని చెప్పేసి భూమి మీద పుట్టి, ఇంకా 1 లేదా రెండో ఆవరణలో కూడా పడిపోతారు అని చెప్పి చెప్తున్నారు. నాలుగో ఆవరణను భరించవచ్చు. నాలుగో ఆవరణ అనేది భరించవచ్చు. ఇది చాలా వరకు భూలోకంలానే ఉంటుంది. అయినా గాని పై స్థాయిల నుంచి పడిపోయిన ఆత్మలకు ఇది కూడా భయంకరమే. అంటే ఆరో ఆవరణ, ఐదో ఆవరణ నుంచి పడిపోయిన వాళ్ళకి ఈ నాలుగో ఆవరణ గూడా భయంకరంగానే ఉంటుంది. 1, 2, 3తో పోలిస్తే బావుంటుంది. కానీ 6, 5 వాళ్ళతో పోలిస్తే ఇది వాళ్ళకి భయంకరంగానే ఉంటుంది అనిపిస్తుంది. ప్రతి ఆత్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అత్యున్న ఆవరణలకి చేరుకోవాలని కోరుకుంటుంది. కనుక పునర్జన్మించి అనుభవం పొందటానికి, స్వల్పకాలంలో శిక్షను అనుభవించటానికి ఆత్మను పవిత్రీకరించుకొనటానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణాల వల్లనే మీరు భూలోకంలో తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చావంటే ఎందుకు భయపడతారు అనే టాపిక్‌లో వీళ్ళేమంటున్నారు, భూలోకంలో పుట్టాక జీవితాన్ని ఎంతగా అనుభవిస్తారంటే, చావంటే భయపడేంతగా. అంటే అంత జీవించేస్తారన్నట్టు. మనం ఆత్మలోకం నుంచొచ్చాము. ఇక్కడ టెంపరరీగా ఉంటున్నాము. కానీ మీరు ఎంతగా అనుభవిస్తారంటే ఆ భూలోకాన్ని, చివరికి తిరిగి ఈ ప్రదేశానికి ఆత్మలోకానికి రావాలంటేనే భయపడేంతగా మీరు ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. కొంతమందికి శరీరం ముసలిదై కష్టపడుతున్నా భూలోకం వీడి రావటం ఇష్టముండదు. అసలు ఎందుకిలా ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీ లోకంలో చనిపోతే ఎక్కడికి చేరతారో వాళ్ళ హృదయాంతరాలలో వారికి తెలుసు కనుక. అందుకే భయపడతారు. చావంటే ఎందుకు భయపడతారు అనంటే, నేను చేసిన తప్పులకి కిందికెళ్ళిపోతానేమో, ఎన్ని బాధలు పడతానో, ఇంతకన్నా హీనమైన జీవితాన్ని గడుపుతానో ఏంటో అనే భయం అనేది వాళ్ళ హృదయంలో అంతరాళల్లో ఉంటుంది కనుక, వాళ్ళకి చావు అంటే భయము అనేది ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి చావంటే భయం ఎందుకంటే, తాము తప్పకుండా అంధకారంలో కింది ఆవరణలో పడిపోతామని తెలుసు గనక. ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మీ భౌతిక శరీరం పనిచేయటానికి నిరాకరిస్తే ఆత్మ కృషించిపోతున్న తాత్కాలిక భౌతిక నివాసాన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిందే. అంటే నువ్వు ఎంత భయపడుతున్నా, నీకు చావంటే ఎంత భయమున్నా గూడా నీ శరీరం అనేది కృషించిపోతున్నప్పుడు ఆత్మ ఆ శరీరంలో ఉండడానికి ఇష్టపడదు. అది నీ భౌతిక నివాసాన్ని తప్పనిసరిగా వదిలిపెట్టాల్సిందే. ఈ శరీరాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. ఇంకేం చెయ్యి. ఆ ఆత్మకి ఇంకా వేరే చాయిస్ అనేది ఉండదు. నువ్వెంత ఆ శరీరాన్ని పట్టుకొని వేలాడుతున్నా కూడా అందుకే గదా! చివరికి ఐసీయూలో ఉంటారు. రోజులు రోజులు ఉంటాడా? పోతాడా? ఉంటాడా? పోతాడా? అని ఎదురు చూసే స్థితిలో ఉంటారు. ఎందుకు అనంటే పట్టుకొని వేలాడుతున్నాడు. వదిలిపెట్టడానికి రెడీగా లేడు. ఉండాలి అని కోరుకుంటున్నాడు. యుద్ధం చేస్తున్నాడు. ఆత్మనేమో ఎళ్ళిపోవాలనుకుంటుంది. ఈ మనస్సేమో లేదు లేదు నాకు ఈ శరీరమే కావాలని చెప్పి పట్టుకుంటూ ఉంటుంది. అట్లాంటి స్థితిలోనే మంచాల పడి రోజులు రోజులు అవస్థలు పడాల్సిన స్థితిలో ఉంటారు వాళ్ళు. అదే ఇక్కడ చెప్తున్నారు. మీకిష్టమున్నా లేకపోయినా భూలోకంలో మీరు చనిపోవాల్సిందే. భూలోకంలో చాలామందికి మృత్యువంటే భయంకరమైందని అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయి ఉంది. వాళ్ళకి మృత్యువనే పదం అంటేనే భయం. వాళ్ళలో ఈ భయం పోగొట్టడం అనేది అసాధ్యం. వాళ్ళు భూలోకంలో అంటే జ్ఞానం రానంత వరకు ఈ భయాలనేది ఉంటది. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మృత్యువంటే ఎంతో ఘోరమైంది, ఎంతో భయంకరమైంది, ఎంతో పెయిన్‌ఫుల్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఎప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు. మనకు జ్ఞానం వచ్చినప్పుడు అది మృత్యువంటే ఏంటి అనే అవగాహన మనకొచ్చినప్పుడు ఈ భయాలన్నిటి నుంచి మనము వేరుపడతాం. అదే చెప్తున్నారిక్కడ.
వాళ్ళలో ఈ భయం పోగొట్టడం అనేది వాళ్ళకు జ్ఞానం రానంత వరకు అసాధ్యం. వాళ్ళు భూలోకంలో ఎక్కువ కాలం బతకాలనుకుంటారు. అటువంటి సదాత్మలు భూలోకాన్ని వీడి ఆత్మలోకంలో ఉన్నత ప్రదేశాలకు వచ్చినప్పుడు 5, 6, 7 ఆవరణలోని అందం, సామరస్యం, ప్రేమలను చూసి ఆశ్చర్యపోతారు. తామంతగా భయపడినందుకు చింతిస్తారు. ఎవరు ఈ 5, 6, 7 తలాలలోకెళ్ళే సదాత్మలైతే ఇప్పుడు మనము ఈ విస్పిరతులు కూడా ఫస్టు శరీరంలో నుంచి బయటకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే అదొక ఉంటుంది ఆ భావన ఉంది. తిరిగి మళ్ళీ శరీరంలో ఉండాలి అని చెప్పి. కానీ వాళ్ళు 5, 6, 7 ఆవరణల్లోని అక్కడ ఉన్న ఆ ప్రేమను, ఆ సామరస్యాన్ని, అంత అందమైన ప్రదేశాన్ని అవన్నీ చూసిన తర్వాత, అయ్యో! ఇక్కడికి రావడానికా మనం భయపడ్డాము. దీనికోసమా ఇంత వేదన పడ్డాము అని చెప్పేసి వాళ్ళు చింతిస్తారంట. నెక్స్టు ఆత్మహత్య పాపం. ఇందులో వీళ్ళేం జెప్తున్నారు, మృత్యువుకి భయపడకూడదు. అదే సమయంలో మృత్యువు ఆసన్నమయ్యే లోపుగా దాని గురించి కూడా ఆలోచించకూడదు. అంటే సహజంగా దాని సమయం వచ్చినప్పుడు దాని పనది చేసుకుపోతుంది. అంతే తప్ప ఆ సమయం రాకముందే దాని గురించిన ఆలోచనలు మీరు చెయ్యకూడదు అంటున్నారు. దేవుడు మాత్రమే మీరు ఆత్మలోకానికి ఎప్పుడు రావాలో నిర్ణయించగలడు. ఇక్కడ దేవుడన్న ప్రతిసారి మీరు ఆ మూల చైతన్యం అనుకోవచ్చు, మీ అంతరాత్మ అనుకోవచ్చు. ఆత్మలోకానికి ఎప్పుడు రావాలని నిర్ణయించగలడు. ఆత్మహత్య చేసుకొనటం ఆధ్యాత్మికంగా తప్పు. భూలోకంలో పునర్జన్మించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆత్మహత్య చేసుకొనడం ద్వారా ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నట్లు కాదా? అంటే ఈ శరీరాన్ని నిర్మించి దీనికోసము ఎంతో ప్లానేసుకొని మనం భూమి మీదకి అనుభవాన్ని పొందాలని చెప్పేసి మనం ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఎంతో ప్రణాళికను తీసుకొని మనకు ఈ ప్రణాళిక కోసం మనకు గైడ్ చేసే సోల్సు, మన ఇష్టమైన వాళ్ళు, మన ట్విన్ సోలు ఇంతమంది కూర్చొని కొన్ని రోజులు మనము నేను ఈ అనుభవాన్ని పొందడానికి నాకు ఎట్లాంటి తల్లిదండ్రులు కావాలి, ఎట్లాంటి కుటుంబం కావాలి, ఎట్లాంటి సమాజంలో పుట్టాలి, ఏ దేశంలో పుడితే నేను ఈ అనుభవాన్ని పొందుతాను అని చెప్పేసి ఇన్ని ప్రణాళికలేసుకొని, ఈ శరీరాన్ని తీసుకొని, ఇన్ని చేసి మీరు భూలోకంలోకొచ్చి ఇప్పుడు మీరు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మీరనుకుంటే, అది ఇంతమంది ఆత్మలకి దేవుడికి మీరు వ్యతిరేకంగా చేసినట్లు కాదా? అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య అనేది మహాపాపం. ఆత్మహత్య చేసుకుంటే కింది ఆవరణలలో పడతారు. ఎంత ఉన్నత సదాత్మ అయినా కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే, వాళ్ళు కింది ఆవరణలో పడిపోతారు అని చెప్తున్నారు. ఇది మీరు ఎన్నడూ ఇష్టపడరని మా నమ్మకం. ఆత్మహత్య చేసుకోవడం కానీ, కింది ఆవరణలో పడిపోవడం కానీ మీరిష్టపడరనేది మా నమ్మకం అంటున్నారు. ఎన్నడూ ఆత్మహత్య చేసుకొనడానికి ప్రయత్నించవద్దు. అలా చేయటం వలన మీకు మీ భౌతిక శరీరం నుంచి తాత్కాలికంగా విముక్తి లభిస్తుంది. ఆ బాధ నుంచి విముక్తి అనేది తాత్కాలికంగా లభిస్తుంది కానీ, శాశ్వతంగా మీ ఆత్మకు మాత్రం హాని జరుగుతుంది. అంటే కింది ఆవరణలోకెళ్తారు కాబట్టి. నెక్స్ట్ ఉన్నత సదాత్మలు. ఒక్కడే దేవుడున్నాడు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు అయిన ఒక్కడే దేవుడున్నాడు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు. కానీ మన ప్రియమైన భగవంతునికి సాయం చేయటానికి ఎన్నో ఆత్మలున్నాయి. ప్రతి ఆత్మను స్వచ్ఛంగా, నిజాయితీగా ప్రేమించేదిగా, అర్థం చేసుకునేదిగా, మంచిగా, వివేకం కలిగినదిగా చెయ్యటానికి ఈ ఆత్మలు ఆయనకు సహాయపడతాయి. ఉన్నది ఒక్కడే ఉన్న మూల చైతన్యము ఉన్నదొక్కడే సర్వశక్తిమంతుడైన భగవంతుడు. కానీ, ఆయనకు సహాయం చేయటానికి ఈ ఆత్మలన్నీ స్వచ్ఛందంగా, నిజాయితీగా, ప్రేమించేదిగా, అర్థం చేసుకునేదిగా, మంచిగా, వివేకం కలిగినదిగా చేయటానికి ఈ ఆత్మలు ఆయనకు సహాయపడుతున్నాయంట. ఈ జీవాత్మలన్నీ. ఈ సహాయకులు మనందరిలానే మనుషులు. భూలోకంలోని వారే భూలోకంలోని వారు ఏమి అనుభవిస్తారో, ఆత్మలోకంలో వారేమి అనుభవిస్తారో, వీరు అదే అనుభవిస్తారు. అంటే భూలోకంలోని వారు ఏదైతే అనుభవిస్తారో, ఆత్మలోకంలోని వారేం అనుభవిస్తారో, వీరు కూడా అదే అనుభవిస్తారు. ఎవరు? ఆ ఉన్నత సర్వశక్తిమంతుడైన భగవంతుడు. వాళ్ళు వందలాది సార్లు పునర్జన్మిస్తారు. ఎన్నో సార్లు పైకి, కిందికి వెళుతూ వస్తూ చివరికి ఈ స్థాయికి చేరుతారు. ఉన్నత స్థాయికి చేరుతారు. మన పూర్ణాత్మలనుకోండి. ఈ సహాయకులను దైవిక ఉన్నత సదాత్మలు అంటారు.
ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎవరైతే హ్మ్. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ చనిపోతూ హ్మ్. ఎంతో జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఎదిగి ఉన్నత సదాత్మలుగా మారారు. వాళ్ళే ఇప్పుడు సహాయకులుగా, దైవిక ఉన్నత సదాత్మలుగా మనం పిలుస్తాం వాళ్ళని అని చెప్తున్నారు. అందరికన్నా పైన ఉన్న వారిని మీరు దేవుళ్ళనుకోవచ్చు. అందరికన్నా పైన ఉన్న వారిని దైవిక అత్యున్నత సదాత్మలు అంటారు. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా మనలాగా జన్మలు తీసుకున్న వాళ్ళే. మనలాంటి అనుభవాలు పొందే వాళ్ళు ఉన్నతమైన సదాత్మలుగా ఎదిగి అట్లాంటి అనుభవాలు పొంది ఉన్నారు కాబట్టి మనం అట్లాంటి అనుభవాలు పొందడానికి వాళ్ళని మనం సహాయం అడుగుతున్నాం. నేను ఈ కష్టంలో ఉన్నాను. నువ్వు ఈ కష్టాన్ని అనుభవించావు. అప్పుడు నువ్వేం చేశావో నీ ఆత్మ లోపల ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని మనం అడుగుతున్నాం. నాకు సహాయం చెయ్యి అని చెప్పి. అట్లానే వాళ్ళు మనకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఉన్నత ఆవరణలో వారిని తరచుగా చూస్తాం. కానీ, నాలుగో ఆవరణ అంతకు కింది ఆవరణలో అరుదుగా చూస్తాం. వారు తమ పని సులభంగా చేసుకొనటానికి వీలుగా అదృశ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. వాళ్ళ పనులు చేసుకోవడానికి అదృశ్యంగా మనకు చెప్పారు గదా! ఉన్నత ఆత్మలు కింది తలాలలోకెళ్ళినప్పుడు అదృశ్యంగా ఉంటారని. అయితే చెడ్డవారిని, పాపాత్ములను బాగు చేయటంలో వారు చాలా సఫలమవుతారు. మంచిది మంచేదో, చెడేదో వారికి చెబుతారు. తక్కువ కష్టంతో త్వరితంగా తమ కర్మనెలా చెల్లించుకోవాలో సూచనలు కూడా ఇస్తారు. ఉన్నత ఆవరణలకు త్వరగా ఎలా వెళ్ళవచ్చో కూడా మనకు చెబుతూ ఉంటారు. వాళ్ళు మా సమీపానికి వచ్చినప్పుడు మాకు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. మాకేదైనా సాయం కావాలంటే వారు వెంటనే చేస్తారు. ఈ ఉన్నత సదాత్మలనే వాళ్ళు వీళ్ళకట్లా గైడ్ చేస్తూ ఉంటారంట. అట్లానే వాళ్ళకి ఏది సహాయం కావాలంటే వాళ్ళు వెంటనే చేస్తారట. వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని ఇస్తారంట. వాళ్ళెంతో సంతోషంగా, ఉల్లాసంగా కూడా వాళ్ళు వీళ్ళ దగ్గరకొచ్చినప్పుడు ఉంటుంది. వాళ్ళ వైబ్రేషన్స్ అనేవి అంత హైలో ఉంటాయని చెప్తున్నారు. ఏ ఆత్మ అయినా సరే చివరికి ఒకటో ఆవరణ నుంచి అయినా సాయం కావాలని కోరితే ఈ ఉన్నత సదాత్మలు నిమిషాలలో అక్కడుంటారు. భూలోకంలో కూడా ఏ ఆత్మ అయినా మనఃపూర్వకంగా నిజాయితీగా సహాయం కోరితే వెంటనే సహాయం అనేది ఈ ఉన్నత సదాత్మల నుంచి లభిస్తుంది అంటున్నారు. ఆ ఆత్మ ఒకటవ ఆవరణలో ఉందా? భూలోకంలో ఉందా? ఉన్నత స్థాయిలో ఉందా? అని ఈ ఉన్నత సదాత్మలు చూడరు. వాళ్ళకి మనస్ఫూర్తిగా సాయం కోరితే సాయం అనేది లభిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని అంటున్నారు. భూలోకంలో దేవుడిని సాయం కోరిన వారి విషయంలో మహిమ జరిగిన కథలు మీరు తరచుగా వినే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? భూలోకంలో మనము సహాయం కోరినప్పుడు మహిమ జరిగిన కథలు సహాయం జరిగింది అని చెప్పి, మహిమ జరిగింది అని చెప్పి ఎన్నో కథలు మీరు తరచుగా వినే ఉంటారు. చాలా ఆందోళనకర పరిస్థితుల్లో మీరు కూడా దేవుడి సహాయాన్ని అర్థించి ఉంటారు. వింత పద్ధతిలో మీకు సహాయం లభించి ఉంటుంది. దానిని మీరు మహిమ అని అంటారు అంటున్నారు. మీకు భయము, ఆందోళన ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు మీరు కూడా సహాయం అడిగే ఉంటారు. మీకు ఆ సహాయాన్ని అర్థించినప్పుడు మీకు ఆ సాయం దొరికే ఉంటుంది. దాన్ని మీరేమంటారు? మహిమ అంటారు. ఇంకా ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు కూడా చాలా సార్లు మిమ్మల్ని రక్షించి ఉంటారు. ఉన్నత సదాత్మలైనా అయ్యుండొచ్చు, మన ఆత్మీయులు చనిపోయి ఆత్మలోకంలో ఉన్నవాళ్ళైనా కూడా మిమ్మల్ని రక్షించి ఉంటారు. ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారని మీరు నమ్మవచ్చు. వాస్తవంగా నిజమైన ప్రేమ ఎన్నడూ చనిపోదు. భూలోకంలో చనిపోయిన తర్వాత కూడా చావు కన్నా ప్రేమ ఎంతో గొప్పది. అంటే భూలోకంలో చనిపోయిన తర్వాత కూడా మీ ప్రేమ అనేది ఎప్పటికీ చనిపోదు. నిజమైన ప్రేమ, వాస్తవమైన ప్రేమ అనేది ఎప్పటికీ చనిపోదు. శరీరంలో ఉన్నప్పటికీ, లేనప్పటికీ. అయితే చావు కన్నా ప్రేమ అనేది ఎంతో గొప్పది. ప్రేమ శాశ్వతం. చావనేది ఒక మార్పు మాత్రమే. అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి మారే క్రమమే చావు అనేది. ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి, ఒక శరీరం నుంచి మరో శరీరానికి, భూలోకం నుంచి స్వర్గానికో, నరకానికో ఇదే చావు అనేది అంటున్నారు. చావు గొప్పదేమీ కాదు. ప్రేమ విశిష్టమైంది, గొప్పది. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతుని సహాయకుల గురించి మరికొంచెం తెలుసుకుందాము. మేము వారిని ఉన్నత సదాత్మలు అంటాము. మీరు దేవదూతలు అంటారు. దేవదూతలకు రెక్కలుండవు అని చెప్పాలి.
వాళ్ళు వేగంగా కదులుతారు కాబట్టి, వారి బట్టలు రెక్కల్లా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంజెల్స్ అంటారు కదా! మానవ రూపాన్ని ధరించే శక్తి ఉన్నట్లుగానే నమ్మని వారిని నమ్మించడానికి రెక్కలు కూడా సృష్టించుకోగలరు. అందువలన భూలోకంలో ఆత్మలు రెక్కలు చూసి దేవదూతలు సందేశాన్ని ఇవ్వడానికి, దేవుడు తమకు సాయం చేయడానికి అని అనుకుంటారు. వాళ్ళు వేగంగా కదలడం వల్ల వాళ్ళ బట్టలు మీకవి రెక్కల్లా కనబడతాయి. నిజంగా వాళ్ళకు రెక్కలనేవేమి ఉండవు అంటున్నారు వీళ్ళిక్కడ. అందువలన భూలోకంలోని ఆత్మలు రెక్కలు చూసి దేవదూత సందేశాన్నిచ్చాడని, దేవుడు తమకు సహాయం చేశాడని వాళ్ళనుకుంటారు. ఉన్నత సదాత్మలు చాలా వినయంగా, దయగా అర్థం చేసుకోగలిగి ఉంటారు మన బాధని. సర్వశక్తిమంతుడైన భగవంతుని నియమాలను కూడా కొందరి విషయాలలో మార్చగలరు. దీనికి ముందుగా దైవిక అత్యున్నత సదాత్మను అనుమతి కోరుతారు. అంటే వాళ్ళు సహాయం చేయటానికి, ఆ భగవంతుని నియమాలు కొన్నిసార్లు మార్పు చేయటానికి వాళ్ళు సహాయం తీసుకొని, పర్మిషన్ తీసుకొని మనకు అవసరం ఉంటే దాన్ని కూడా ఆ నియమాన్ని కూడా మార్చగలరు వాళ్ళు అంటున్నారు. అత్యవసరమైనప్పుడు ఈ అనుమతి సెకండ్లు, నిమిషాల లోపే వస్తుంది. తక్షణమే అంటే కొన్ని కొన్ని సార్లు చివరి దశలో ఉన్నప్పుడు తిరిగి వాళ్ళకు జన్మ అనేది ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటది. ఇది భగవంతుడి యొక్క మనం తెచ్చుకున్న ఆయుష్ అంతే. కానీ వీళ్ళ సహాయం వల్ల మనం కోరుకున్నప్పుడు అది ఎక్స్‌టెండ్ అవుతుంది. దానికోసం వాళ్ళు ఉన్న సర్వశక్తిమంతుడైన భగవంతుని అనుమతి కూడా తీసుకుంటారు. ఎప్పుడు ఎంత సమయాల్లో సెకన్లు, నిమిషాల్లోపే ఇదంతా జరిగిపోతుంది అని జెప్తున్నారు. తక్షణమే అవసరం కానప్పుడు ఇది రావటానికి కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు కూడా కొన్ని కొన్ని సార్లు పడుతుంది అంటున్నారు. అనుమతించడానికి వీలు లేనిది మేము కావాలనుకున్నప్పుడు మా ఆవరణకు అధిపతిని అడుగుతాము. ఆయన మేము చెప్పేది విని కొన్ని ప్రశ్నలు వేస్తారు. మా అభ్యర్థన ఆయనకు యథార్థం అనిపిస్తే, ఎవరికీ హాని చేయదని అనిపిస్తే, మా అభ్యర్థనను అత్యున్నత సదాత్మకు వినిపించి, ఆ భగవంతుని అనుమతిని తీసుకోమని కోరుతారు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు పెట్టుకున్న నియమాలకు విరుద్ధంగా వీళ్ళేదన్నా చెయ్యాలని అనుకున్నప్పుడు ఇంత ప్రాసెస్ ఉంటుందంట. వాళ్ళు ఆ అధిపతిని అడుగుతారు. ఆవరణలో ఉన్న అధిపతికి మేము ఇది ఇది చెయ్యాలనుకుంటున్నామని వీళ్ళు చెప్పినప్పుడు, ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారంట. ఆ ప్రశ్నలకు వీళ్ళు సమాధానం ఇచ్చినప్పుడు, వీళ్ళు చెప్పేది నిజమే, ఇది కరెక్ట్‌గానే ఉంది. దీనివల్ల ఎవ్వరికీ హాని లేదు అని చెప్పేసి ఆయన డిసైడ్ అయినప్పుడు, అప్పుడు ఆ భగవంతుని అనుమతి తీసుకోమని చెప్పి కోరుతారంట. భూలోకానికి, ఆత్మలోకానికి ఉన్న తేడా ఇది. మా ఆవరణల పాలకులు వినయంగా మమ్మల్ని అర్థం చేసుకొని, దయ కలిగి ఉంటారు. మేమెప్పుడైనా వారితో స్వేచ్ఛగా మాట్లాడగలం. వారెంతో నిజాయితీగా, దయగా, ప్రేమగా ఉంటారు. వాళ్ళు పూర్తిగా నిస్వార్థంగా ఉంటారు. మేము వారిని పూర్తిగా నమ్ముతాం. వాళ్ళెంతో అంటే దేవుడు చేస్తాడు అంటారు. కానీ పూర్తిగా ఆయన్ని నమ్మరు. భూలోకంలో అట్లుంటది. కానీ ఆత్మలోకంలో మాత్రం వాళ్ళు సంపూర్ణంగా ఒక్కసారి వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళను పూర్తి నమ్మకంతో వాళ్ళని అడుగుతారంట. వాళ్ళు చేస్తారనే నమ్మకం అనేది మాకు సంపూర్ణంగా ఉంటుంది. మేము పూర్తిగా నమ్ముతామంటున్నారు. వాళ్ళెంతో ప్రేమగా, దయగా కొన్ని విషయాలు తప్పు అని, అవి ఎందుకు తప్పో కూడా మాకర్థమయ్యేలాగా చెప్తారంట కొన్నిసార్లు. మా కోరికను వాళ్ళెన్నడూ మొరటుగా తిరస్కరించరు. అవి తప్పని తెలిస్తే తప్పనిపిస్తే మాకు వివరించి, అవి ఎందుకు సాధ్యం కావో కూడా అర్థం చేసుకోవటానికి మాకు సాయం చేస్తారు. మనం 'నీలు' స్టోరీలో విన్నాం కదా! ఆమె చేసింది తప్పు. ఆ తప్పును ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి, "నువ్వు ఆ తప్పు అని తెలుసుకోవడానికి నువ్వు ఆ అనుభవాన్ని తీసుకోవాలి" అని చెప్పి ఆమెను టెస్ట్ చేయడానికి కూడా కింది తలాల్లోకి పంపిస్తారు కదా! అట్లా మాకు వాళ్ళు ఎంతో ప్రేమగా అని అది మీరు చేసేది అది సరికాదు అని చెప్పేసి మాకర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా వారెంతో మంచి పని వారు వారెంతో హేతుబద్ధంగా ఉండే దయార్థ హృదయులు. మేము వారిని పూర్తిగా నమ్మి గౌరవిస్తాం. సంతోషంగా వారికి విధేయులుగా ఉంటాం. ఎందుకంటే వారెన్నడూ మా చేత తప్పు చేయించరు అని. వీరు సర్వశక్తిమంతుడైన భగవంతుని సహాయకులు. మా ఉన్నత సదాత్మలు మీ దేవదూతలు. అక్కడున్న మా ఉన్నత సదాత్మలు వీళ్ళెవరైతే ఉన్నారో, మీరు వాళ్ళని దేవదూతలు అని చెప్పి అంటారు అని అంటున్నారు.